దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మేమందరం నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు వాక్యం అలా ఉన్నదో లేదో మమ్మల్ని మేము వాక్యంకు అప్పచెప్పుకొని వాక్యంకు భయపడి వాక్యంకు లోపడి వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితంను కట్టుకుని నీకు మహిమ తెచ్చే వారంగా గంట తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా మరి ఉన్నారని నమ్ముచున్నాను. పిల్లరా, మేము కూడా క్షేమంగా ఉన్నాము, మీరు కూడా క్షేమంగా ఉండాలని మరి వాక్యంలో వర్ధిల్లుతూ మనమందరము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉంటూ ముందుకు సాగుదాం పిల్లారా. ఈరోజు మరి బైబిల్లోని ఆత్మనియమును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము పిల్లారా. మనము మరి ప్రతి బుధవారము నేర్చుకుంటున్న క్లాసు ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే ముఖ్యాంశము. ఆ ముఖ్యాంశంలో ఈరోజు బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు కలవు అనే అంశము నేర్చుకుందాం పిల్లారా. మరి ఈరోజు ధర్మశాస్త్రము అనగానేమి 1వ క్లాసు నేర్చుకున్నాము. మరి ఈరోజు 2వ క్లాసు బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు కలవు అని నేర్చుకుందాం పిల్లారా. మరి నేర్చుకుంటుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశం కాకుండా మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి క్రీస్తు ప్రేమలను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించా బద్ధుడనై ఉన్నాను పిల్లారా. మరి పిల్లారా, మనము ఈరోజు అంశము నేర్చుకుందాము. మరి ఈ అంశమును మరి ఎందుకు నేర్చుకోవాలి పిల్లారా? ఈ అంశమును మనం ఎందుకు నేర్చుకోవాలి? మరి ఈ విధంగా విభజిస్తూ వాక్యాన్ని నేర్చుకుంటేనే తప్ప వాక్యంలో ఉన్న మరి లోతు అనేది మనకు తెలియదు. సత్యమైనది బహు దూరముగాను బహు లోతుగా ఉన్నది. చూడండి పిల్లారా, ఆత్మ సంబంధమైన సంగతులతో మనం నేర్చుకుందాం పిల్లారా. ఆత్మ సంబంధమైన సంగతులతో నేర్చుకోవడం ద్వారా మన ఆత్మీయత స్థితి బలపడుతుంది. మనుషుల సంగతులు మనము లెక్క చేయలేము. మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని వారు బోధిస్తున్నారు. కానీ మనము బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మనం ఆత్మీయతను సరిచేసుకుంటూ వాక్యంకు లోబడదాం, వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకు సాగుదాము పిల్లారా. మరి ఈరోజు పిల్లారా, మరి మనం ఆలోచన చేస్తే మరి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడ్డది, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడ్డదని యోహాను సువార్త 1:17 రాయబడ్డది. ఒకనాటి దేవుని జనాంగమైన ఇజ్రాయిళ్లకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మరి ధర్మశాస్త్రం ద్వారా ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తే వారు నీతిమంతులు అవుతారని. మరి వారు అనుసరించారా, అతిక్రమించారంటే అతిక్రమించారు. అందుకోసమే అతిక్రమించారు కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ధర్మశాస్త్రం అనుసరించి జీవించి కొట్టివేశాడు. కొట్టివేసి ఏం చేశాడు? యేసుక్రీస్తు శిలువలో మరణించి సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్ముని పంపి ఆ పరిశుద్ధాత్ముని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. ఆ ప్రకటించిన వారి సర్వసత్యాన్నే కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను క్రైస్తవులకు. చూడండి పిల్లారా, అందుకోసమే మనము ఈరోజు లేఖనానుసారంగా మనము పరిశీలన చేస్తూ ముందుకు సాగుదాం. బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు కలవు.
మరి పిల్లారా, మరి బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు కలవు అని లేఖనం చెప్తున్నది కదా. ఆ లేఖనాల ప్రకారంగా మనం ముందుకు సాగుదాము. మరి ఫస్ట్ మొదటి నిబంధన పాత నిబంధన అంటారు. మొదటి నిబంధన పాత నిబంధన అంటారు. రెండవ నిబంధన కొత్త నిబంధన అంటారు. పిల్లారా, మరి మనం ఆలోచన చేద్దాం. లేఖనానుసారంగా మొదటి నిబంధన పాత నిబంధన అని మీరు అంటున్నారు. మరి లేఖనాలు ఎక్కడన్నా ఉన్నాయా అంటే లేఖనాల ప్రకారంగా మనం చూసుకుందాం పిల్లారా. లేఖనాలను మరి విస్మరించకుండా లేఖనాలు చెప్తున్న ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకుందాం పిల్లారా. ఏప్రిల్లో రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన లేఖనమును మనం చదువుకుందాం పిల్లారా. ఏలయనగా ఆ మొదటి నిబంధనలో లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. చూడండి పిల్లారా, ఇక్కడ ఏమంటుంది? మొదటి నిబంధనలో. ఏప్రిల్లో రాసిన పత్రికలో 8వ అధ్యాయం 7వ వచనంలో మొదటి నిబంధనలో లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అలాగే ఏప్రిల్లో రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట, ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. చూడండి పిల్లరా, మొదటి నిబంధన. అలాగే ఏప్రిల్లో రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన లేఖనంను బట్టి మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. అంటే మొదటి నిబంధన. అంతేకాదు, మరి ఏప్రిల్లో రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన లేఖనమును మనం చదువుకున్నట్లయితే ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములను విమోచించుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్య స్వాస్థ్యమును గురించిన వాగ్దానము నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అంటే మొదటి నిబంధనలో అని లేఖనం చెప్తుంది. అంతే ఏప్రిల్లో రాసిన పత్రికలో 9వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చదువుకున్నట్లయితే ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. చూడండి పిల్లరా, మనం మొదటి నిబంధన అని మనం నేర్చుకుంటున్నాం. లేఖనం కూడా చెప్తుంది మొదటి నిబంధన. అందుకోసమే ఏప్రిల్లో రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకుంటే ఆయన నిత్య స్వాస్థ్యము నెరవేర్చుటకును ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్న ఈ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేసి ఉన్నాడు. చూడండి పిల్లరా, మొదటి నిబంధన. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? మొదటి నిబంధన గురించి నేర్చుకున్నాం. దాన్ని ఏమంటారు? పాత నిబంధన అని కూడా అంటారని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లారా, ఏప్రిల్లో రాసిన పత్రిక పాత నిబంధన గురించి మనం లేఖనాన్ని చూసుకుందాం. మరి పాత నిబంధన అని మొదటి నిబంధన, దానినే పాత నిబంధన అంటారు. ఆ పాత నిబంధన అని లేఖనం ఏమన్నా చెప్తుందా? లేఖనం చెప్తుంది పిల్లరా. ఏప్రిల్లో రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నట్లయితే ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. పాత నిబంధన. అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చదువుకున్నట్లయితే మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు, చూడండి పిల్లరా, పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము చదువుతున్నప్పుడల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయం ప్రభు వైపుకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ఆ ముసుగు తీసివేయబడునని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మనము మొదటి నిబంధన పాత నిబంధన గురించి నేర్చుకున్నాం. మరి అలాగే ఇంకా బైబిల్ గ్రంథంలో రెండవ నిబంధన కొత్త నిబంధన అని అంటారని లేఖనాలు కూడా సూచిస్తున్నాయి పిల్లరా. మరి మనము లేఖనాలు చూసుకుందాం. లేఖనాలను విస్మరించకుండా మనం ఏది చెప్పకూడదు, ఏది అనుసరించకూడదు. లేఖనాలు చూసుకుందాం పిల్లరా. ఏప్రిల్లో రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, ఏలయనగా ఆ మొదటి నిబంధనలో లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. చూడండి పిల్లరా, రెండవ నిబంధన. అలాగే ఏప్రిల్లో రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేసి ఉన్నాడు. చూడండి పిల్ల, రెండవ నిబంధన.
అలాగే ఇప్పుడు రెండవ నిబంధన నేర్చుకున్నాము, దానినే కొత్త నిబంధన అని కూడా అంటారని లేఖనం చెప్తుంది. అంటున్నారా? ఎబ్రిల్ రాసిన పత్రిక కొత్త నిబంధన గురించి మనం లేఖనం చూసుకుందాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము మరి 8 నుంచి మరి పిల్లరా కొత్త నిబంధన గురించి మనం లేఖనం చూసుకుంటున్నాం పిల్లరా. మరి ఇర్మియా గ్రంథం చూసుకుందాం. ఇర్మియా గ్రంథం చూసుకున్న తర్వాత ఇది చూసుకుందాం పిల్లరా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31 నుంచి 37 వచనాల్లో మరి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా లేఖనం చెప్తున్నది, ప్రవచనం చెప్తున్నది. ఇదిగో నేను ఇజ్రాయేలీలతోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చును, ఇది యెహోవా వాక్కు అని చెప్తూ అక్కడ చెప్తున్నాడు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదో, నేను వారిని పెనిమిటినైనను వారికి పెనిమిటినైనను చూడండి పిల్లల, వారు ఆ నిబంధనలో భంగం చేసిరి, ఇది యెహోవా వాక్కు. ఆ దినములైన తర్వాత నేను ఇజ్రాయేళ్లతోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచేదను, వారి హృదయం మీద దానిని వ్రాసేదను, ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. ఇదే వచనమును, ఇదే ప్రవచనమును ఇక్కడ కొత్త నిబంధనలో ఎబ్రిల్ రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు మనము పరిశీలన చేసుకున్నట్లయితే ఆయన ఆక్షేపించి ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో యొక్క కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇజ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితో నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు, ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు అనేది ఇర్మియా గ్రంథంలో రాయబడిన దాన్ని ఇక్కడ మరి తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. అది 10వ వచనంలో, ఆ దినములైన తర్వాత ఇజ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. కొత్త నిబంధన చూడండి పిల్లరా. మరి రెండవ నిబంధన కొత్త నిబంధన ఇంకా లేఖనం చూసుకుందాం పిల్లరా. 2 కొరింథీయుల రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము 6వ వచనము మనము పరిశీలన చేసుకున్నట్లయితే, ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. చూడండి పిల్లరా, కొత్త నిబంధనకు మమ్మల్ని పరిచారకులుగా నియమించాడు అని చెప్తున్నాడు పౌలు గారు. అంతేకాదు, ఇంకా ఎబ్రిల్ రాసిన పత్రికలో రాయబడ్డ మాట చదువుకుందాం పిల్లరా. 8వ అధ్యాయం 13వ వచనము, ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. చూడండి పిల్లరా, కొత్త నిబంధన. అంతేకాదు, ఏప్రిల్ రాసిన పత్రికలో 12వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, ఆ కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి కొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునద్దకు ఏబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. చూడండి పిల్లలు, కొత్త నిబంధన. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్య స్వాస్థ్యము గురించిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. చూడండి పిల్లలు, మనము ఏం నేర్చుకున్నాము? కొత్త నిబంధన గురించి నేర్చుకున్నాము. ఇంకంతేకాదు, కొత్త నిబంధన గురించి ఇంకా మనం మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనితో తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయుడి. కొత్త నిబంధన. చూడండి, కొత్త నిబంధన. మరి మనం ఆలోచన చేయాలి పిల్లరా. మనము చేసినట్లయితే మనం ఏం నేర్చుకున్నాం ఇంతవరకు? మొదటి నిబంధన, పాత నిబంధన, రెండవ నిబంధన,
కొత్త నిబంధన. చూడండి పిల్లరా, బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు కలవు. మరి మొదటి నిబంధన పాత నిబంధన, రెండవ నిబంధన కొత్త నిబంధన అని నేర్చుకున్నాముగా. చూడండి పిల్లరా, మరి అదే బైబిల్ గ్రంథంలో మరి 2 ప్రధానమైన జనాంగాలు ఉన్నాయి. 2 ప్రధానమైన జనాంగాలు ఉన్నాయి అని కూడా మనము నేర్చుకున్నాం పిల్లారా. మరి మనం ఆలోచన చేసినట్లయితే ఆ ప్రధానమైన జనాంగాలు ఎవరెవరు? ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాడు. మరి నేటి కాలంలో క్రైస్తవులు ధర్మశాస్త్రము మరి యేసుక్రీస్తు వచ్చి ధర్మశాస్త్రం అనుసరించి కొట్టివేసి సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి ఆ పరిశుద్ధాత్మని ద్వారా 12 మంది పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడం ద్వారా వారి హృదయాలు పొడవబడ్డాయి. వారు సహోదరులారా, మేమేమి చేద్దాము? వారు మనసు పొంది ప్రతివాడు పాపక్షమాపణ నిత్యం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిడి. అప్పుడు క్రైస్తవులు. చూడండి పిల్లరా, ఇజ్రాయేలీలు క్రైస్తవులు. మరి ఇజ్రాయేలుల గురించి మనము నేర్చుకుందాము. ఇజ్రాయేలుల గురించి నేర్చుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకుందాం పిల్లారా. వీరు ఇజ్రాయేలీలు. ఎవరు? దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలు. వీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనయు ధర్మశాస్త్ర ప్రధాన అర్చనాచారాదులు వాగ్దానములు వీరివి. అంతేకాదు, ఇంకా కీర్తనలో రాయబడ్డది 135వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను, స్వకీయ జనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను అని రాయబడ్డది. అదే మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట, నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపద్యమయ్యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతును, సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి పిల్లరా, మరి నిర్గమకాండంలో కూడా రాయబడ్డది. 19వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపద్యమగుదురు. చూడండి పిల్లరా, మరి ధర్మశాస్త్రం ఇచ్చిండు. ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తే మీరు సమస్త దేశములో నాకు మరి నా జనములలో నాకు స్వకీయ మరి సంపద్యమగుదురు అని ఇజ్రాయేలును గురించి దేవుడు యెహోవా చెప్పుచున్నాడు. అంతే ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్టు మీరు తనకును స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించెను. చూడండి పిల్ల, ఎక్కడి నుంచి? ఇనుప కొలిమిలో నుంచి మిమ్మల్ని రప్పించాడు అని ఇజ్రాయేలుల గురించి మనము లేఖనం చూసుకున్నాం పిల్లారా. మరి ఎవరు? దేవుడు ఒకనాడు ఏర్పరచుకున్న జనులట. యాకోబు సంతతి నుంచి వచ్చిన వారంతా వీళ్ళంతా ఇజ్రాయేలీలట. వారు ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తే సమస్త దేశములలో నా జనము మీరు నా స్వజనము అవుదురు అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లారా, మరి ఇజ్రాయేలుల గురించి నేర్చుకున్నాం కదా, క్రైస్తవుల గురించి నేర్చుకుందాం. క్రైస్తవులు చూడండి పిల్లరా, మరి క్రైస్తవులు ఎలా క్రైస్తవులు అవుతారో, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడం సువార్త. ఆ సువార్తను విని హృదయాలు పొడవబడి, చూడండి, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్తను విని వారి హృదయాలు పొడవబడి, సహోదరులారా, మేమేమి చేతుము? మారు మనసు పొంది ప్రతి వాడు పాప క్షమాపణ నిత్యం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి, అప్పుడు క్రైస్తవుడు అవుతారో అనే లేఖనం చెప్తుంది. గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి 29 వచనాలు చదువుకుందాం పిల్లారా. యేసు క్రీస్తునందు, చూడండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందాలి, అప్పుడు క్రీస్తును ధరించుకున్నవారు. ధరించుకోవడం అంటే క్రీస్తు గుణలక్షణాలు, క్రీస్తు మహిమను ధరించుకున్న వారమైతాము, వారే క్రైస్తవులు.
అందుకోసమే లేఖనం చదువుకుందాం పిల్లరా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి 29 వచనాలు చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీక్ దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందును ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ ప్రక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానము ప్రకారంగా వారసులై ఉందురు. చూడండి పిల్లరా, మరి ఇంకా ఇందులో యూదుడు, గ్రీకు దేశస్థుడని లేదో, ఇప్పుడు అందరూ క్రీస్తు యొద్దకు రావాలి. నేను యూదునని నువ్వు విర్రవేగితే నడది అని లేఖనం చెప్తుంది. అంతే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9 నుంచి 13 వచనాల్లో యేసుప్రభుని ఏమని నమ్ముకోవాలా? యేసయ్యాన్ని నమ్ముకోవాలా? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడని నమ్ముకోవాలని చెప్తుంది లేఖనము కాదు ప్రియులారా. లేఖనం చెప్తున్న ప్రకారము మనము సరిగా విని దానికి లోబడాలి. అందుకోసమే లేఖనం చెప్తుంది. అదేమనగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు మనము చదువుకున్నట్లయితే పిల్లారా, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. మరి ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గుపడనని లేఖనం చెప్పుచున్నది. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో రక్షింపబడును. చూడండి పిల్లారా, ఏమని ఒప్పుకోవాలా? యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. మరి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడని ఒప్పుకోవడం తప్పు అంటుంది లేఖనం. మరి యేసుక్రీస్తును యేసయ్య అనడం కూడా తప్పు అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, ఎంత చక్కగా చెప్తున్నది. అందుకోసమే ఇంకా నేను యూదుని అంటున్నావా? అలాంటి గొప్పలకు పోవద్దు. మరి యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకోవాలి, యేసుక్రీస్తుకు రావాలి. చూడండి పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఏమని చెప్తున్నది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు చదువుకున్నట్లయితే, ఏలాగో శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగో శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలాగనగాని ఇక్కడ ఎవరైనా చెప్తున్నాడు, యూదులమైనను, గ్రీకు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. మనమందరం ఒక్క ఆత్మ వలన పానం చేసిన వారమైతిమి. చూడండి పిల్లరా, మరి ఇక్కడ యూదులమైనను, గ్రీకు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రమైన మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. చూడండి పిల్లరా, మనము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అందుకోసమే ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడ్డది. ఒకప్పుడు మనం ఏ విధంగా అయినను మునుపు దూరస్థులమైన మనము ఇప్పుడు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 11 వచనాల్లో రాయబడినమాట. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి, అప్పుడు క్రీస్తులోనికి రాకముందు శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరుల కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒకప్పుడు మన పరిస్థితి ఏంది? అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. చూడండి పిల్ల, ఇప్పుడు సమీపస్తులై ఉన్నారు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు ఎద్దుకు రావాలి, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు మనము క్రీస్తు మహిమను ధరించుకుంటాము. క్రీస్తు మహిమను ధరించుకుంటే దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము, దేవునికి వారసులము. చూడండి పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక
1వ అధ్యాయము 6-7 వచనాల్లో రాయబడిన మాట, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వము పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడితిరి. చూడండి పిల్లరా, మీరు యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడితిరి. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు, మరి క్రైస్తవులు ఎప్పుడు క్రైస్తవులు అయ్యారు అన్నది ఆలోచించినట్లయితే అపొస్తల కార్యం 11వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన మాట, వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో చూడండి ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదటిగా అంతియొక్కలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మరి క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలా? మరి క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, ఎవడైనను 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మయపరచవలెను. చూడండి పిల్లరా, క్రైస్తవుడు అంటే బాధలు అనుభవించి, ఆ బాధలు అనుభవించేవాడే క్రైస్తవుడు అని లేఖనం చెప్తుంది. అంతేకాదు 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడిన మాట, మనం ఎక్కడి నుంచి వచ్చాము? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయముల ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూడండి పిల్లరా, ఏర్పరచబడిన వంశమును, యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యము! ఆ భాగ్యాన్ని మనకు అర్థం చేసుకుంటున్నామా? అంతేకాదు, మరి క్రైస్తవులమైన మనము వాగ్దాన సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రం కాక అబ్రాముకున్నట్టు విశ్వాసము గల వారికి కూడా. చూడండి, అబ్రాముకు వాగ్దానం చేయబడ్డది. ఆ వాగ్దానమును బట్టి అబ్రాము దేవుని మాట నమ్మును, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. మనం కూడా ఇప్పుడు మరి సువార్తకు లోబడాలి. సువార్తకు లోబడితే ఆ గొప్ప భాగ్యానికి మనము వారసులం అవుతామని లేఖనం చెప్తుంది. మరి రోమీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, ఆ హేతువు చేత ఆ వాగ్దానమును యావత్ సంతతికిని అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రం కాక అబ్రామునకున్నట్టు విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. చూడండి, విశ్వాస మూలమాయను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-9 వచనాలు చదువుకున్నట్లయితే, అబ్రాము దేవుని నమ్మెను. చూడండి పిల్లలు, అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులు అబ్రాహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాసం మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు. చూడు, నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్త ముందుగా ప్రకటించబడెను. సువార్త ముందుగా ప్రకటించబడెను. కాబట్టి విశ్వాస సంబంధులు విశ్వాసము గల అబ్రాహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. చూడండి పిల్లరా, అబ్రాహాముతో ఎప్పుడు ఆశీర్వదింపబడతారు? మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమున అబ్రాహాము యొక్క సంతానమై ఉందరు. చూడండి పిల్లరా, మరి అబ్రాహాము సంతానమై ఎట్లయితాము? అబ్రాహాము దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాట నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. ఇప్పుడు సువార్తకు లోబడాలి. సువార్త యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే అప్పుడు నువ్వు క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘములు చేర్చబడతావు. చూడండి పిల్లలు, క్రైస్తవులకున్న గొప్పతనము, క్రీస్తు మహిమను ధరించుకుంటే నువ్వు దేవుని కుమారుడు, దేవుని ఇంటివారు, దేవునికి వారసుడవు. గొప్ప భాగ్యము. అందుకోసమే అబ్రాహాముకు వారసుడు అవుతావు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో రాయబడిన మాట, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షము ముందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానము నాకు వారసులై ఉన్నారు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మనం ఇంతవరకు నేర్చుకున్నాము. మరి ఇజ్రాయేలీయులు ఎవరు? ఇజ్రాయేలుకున్న స్టేటస్ ఏంటి? క్రైస్తవులు ఎవరు? క్రైస్తవులకున్న మరి స్టేటస్ ఏంటి అని నేర్చుకున్నాం పిల్లరా. మరి చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణలో బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు కలవు.
మొదటి నిబంధన పాత నిబంధన, రెండవ నిబంధన కొత్త నిబంధన. మరి బైబిల్ గ్రంథంలో 2 జనాంగాలు ఉన్నాయి. ఒకటి ఇజ్రాయేలీలు, రెండు నేడు క్రైస్తవులు. చూడండి పిల్లరా, మనము ఈ విధంగా విభజిస్తూ లేఖనాలను నేర్చుకున్నప్పుడు లేఖనాల్లో ఉన్న సత్యము, లేఖనాల్లో ఉన్న సర్వసత్యముకు లోపడతాం. చూడండి పిల్లరా, ఇంత గొప్ప భాగ్యం మన ముంగట దేవుడు ఉంచాడే. ఆ ఉంచిన దాన్ని మనము చదవాలా, అర్థం చేసుకోవాలా, అనుసరించకూడదా ఏంటి? ఈరోజు మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని వాటిని అనుసరిస్తున్నారు. కానీ లేఖనము బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మనం సరిచూసుకోవాలి. మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవాలి. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఇంతలో కనపడి ఎంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితాలు, అలాంటి ఎప్పుడు ఏ పరిస్థితిలో ఏం జరుగుతుందో తెలియదు. కానీ అందుకోసమే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకొనడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి, ఇంత గొప్ప భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించే బద్ధలమై ఉన్నాం పిల్లారా. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం పిల్లారా? మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు మీ చెరువులోనికి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం పిల్లారా. చూడండి పిల్లారా, ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణ. మరి బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు కలవు, 2 జనాంగాలు కలవు. వీరిని గురించి మనం తెలుసుకున్నాం పిల్లల. తెలుసుకున్న దాన్ని మీరు అర్థం చేసుకోండి, ఆలోచించండి. అర్థం చేసుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు కలవు, 2 జనాంగాలు కలవు అని నేర్చుకున్నాం నాయన. విన్నది విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యతా భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.